సిరి అండ్ వెస్లీ, సింధు ముగ్గురు కంఠస్థ వాక్యాలు చెప్తారు. త్వరగా రావాలి. సిరి, వెస్లీ, సింధు త్వరగా రావాలి. అందరికీ ప్రైజ్ లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్. ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. మొదటి దశలోనిక 5:16. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యెషయా 9:6. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని, అధిపతి అని పేరు పెట్టబడెను. కీర్తనలు 1వ అధ్యాయం 1-2 వచనాలు. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ప్రైజ్ లార్డ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ దినముగా ఏర్పాటు చేసిన కంఠత వాక్యం ఏమనగా ఆది కాండము 1వ అధ్యాయం 1వ వచనం. ఆది దేవుడు భూమి ఆకాశం సృజించును. కీర్తనలు 23వ అధ్యాయం 1వ వచనము. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. కీర్తనలు ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించును, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనలు 91వ అధ్యాయము 1వ వచనం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వడును, వెదకుడి మీకు దొరుకును. కీర్తనలు 103 దేనిని మరువకము. కీర్తనలు 103వ అధ్యాయము 2వ వచనం. 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుచున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 120వ అధ్యాయము 1వ వచనము. నా శ్రమలలో నేను యెహోవా మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. కీర్తనలు 128వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. క్రిస్మస్ వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయము 8-11 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు తమ ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచుందు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండును. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి అని అతనికి పేరు పెట్టారు. మరి చప్పట్లు కొట్టట్లేదు మీరు. మరి మనకు ఒక మాట గుర్తు పెట్టుకోవాలంటే 100 రోజులు పడుతుంది. మీ పిల్లలు ఎంత జ్ఞానం, దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చక్కగా వాక్యాలు చెప్తున్నారు కాబట్టి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయాలని దేవుని పేట మనం చేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. లూకాసు వార్త 2వ అధ్యాయం 8-11 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడుతురు. అయితే ఆ దూత ప్రజలందరికీ కలుగబోను మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు.